మన జీవితమంతా ఒకే దారంతో అల్లిన వస్త్రం లాంటిది అంటారు. కానీ ఆ దారం వెనుక ఒక కోడ్ ఉందని, ఆ కోడ్ను మార్చగలిగితే మన తలరాతను కూడా మార్చవచ్చని ఎవరైనా చెబితే మీరు నమ్ముతారా? ఇది విక్రమ్ కథ. హైదరాబాద్ హైటెక్ సిటీలో లక్షలాది మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో ఒకడు. కానీ అతని ఆత్మ మాత్రం ఒక పురాతన రహస్యం కోసం వెతుకుతోంది. వారాల తరబడి శ్రమించి చివరికి ఆ రహస్యాన్ని ఛేదించాడు. అతని ప్రోగ్రామర్ మెదడుకు అది ఒక పురాతన గ్రంథంలా కాదు, ఈ సృష్టి యొక్క సోర్స్ కోడ్లా కనిపించింది. అది దేవలిపి, ప్రకృతి నియమాలను ఆదేశాలుగా మార్చగల భాష. అతని కళ్ల ముందే అద్భుతం జరిగింది. గురుత్వాకర్షణ ఒక చిన్న కోడ్ లైన్కు తల వంచింది. ఆ క్షణంలో అతనికి అర్థమైంది, అతను కేవలం ఒక ప్రోగ్రామర్ కాదు, అతను ఈ సృష్టి నియమాలను తిరిగి రాయగలడు. కానీ ఆ శక్తితో పాటే ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది. ఆ రహస్య జ్ఞానాన్ని కాపాడే సంరక్షకులు అతన్ని కనుక్కున్నారు. పట్టుబడటం లేదా తన చేతిలో ఉన్న శక్తిని వాడటం రెండే దారులు. అతను తన ల్యాప్టాప్ తెరిచి వణుకుతున్న వేళ్లతో దేవలిపిని ఆదేశిస్తాడు. అతని ముఖం చెమటలతో తడిసిపోతుంది. 5 నిమిషాలు. ఆ తలుపును ఒక గోడలా మార్చేయాలి. ఆ 5 నిమిషాలే అతని స్వేచ్ఛ. కోడ్ పనిచేసింది. తలుపు బయట నిశ్శబ్దం. కానీ ఇది తాత్కాలికమైనని అతనికి తెలుసు. అతను కిచెన్ కిటికీ నుండి బయటకు చూశాడు. 4వ అంతస్తు. కింద చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. కానీ ఆ సంరక్షకుల కళ్ళ కంటే ఈ ఎత్తు తక్కువే అనిపించింది. ధైర్యం చేసి డ్రైన్ పైపును పట్టుకొని కిందకు దిగడం మొదలుపెట్టాడు. కిందకు దిగుతున్నప్పుడు కింద నిలబడి ఉన్న ఆ 2 సంరక్షకులను చూశాడు. వారి కళ్లల్లో ఆశ్చర్యం లేదు, కోపమూ లేదు, కేవలం ఒక స్థిరమైన చూపు. వాళ్ళు తనను చూశారు. చివరి 10 అడుగుల నుండి కిందకు దూకేశాడు. కాలికి గట్టి దెబ్బ తగిలింది. కానీ ఆ నొప్పిని లెక్క చేసేంత సమయం లేదు. అడ్రినలిన్ అతని శరీరాన్ని ముందుకు నడిపించింది. హైదరాబాదు చీకటి సందుల్లోకి ఒక నీడలా కలిసిపోయాడు. అతను పాత బస్తీలోని జనసందోహంలో కలిసిపోయి తప్పించుకోవాలని చూస్తాడు. కానీ అది సాధారణ వేట కాదు. సంరక్షకులు తమ యోగశక్తితో అతని ఉనికిని పసిగడుతూ నీడల్లా అతన్ని వెంబడిస్తారు. ఆధునిక హైటెక్ సిటీ నుండి అతను హైదరాబాద్ యొక్క ప్రాచీన హృదయంలోకి పారిపోయాడు. పాత బస్తీ. ఇక్కడి ఇరుకైన సందులు, జనసందోహం, శబ్దాలు, వాసనలు అన్నీ అతనికి ఒక అభేద్యమైన కోటలా అనిపించాయి. ఈ జనసంద్రంలో తనను ఎవరూ పట్టుకోలేరని ఆశించాడు. కాని అది సాధారణ వేట కాదు. ఊపిరి పీల్చుకోవడానికి ఒక టీ కొట్టు దగ్గర ఆగాడు. చాయ్ తాగుతున్నట్లు నటిస్తూ అతని కళ్ళు మాత్రం భయంతో చుట్టూ ఉన్న జనంలో వెతుకుతున్నాయి. పారిపోయి అలసిపోయిన విక్రమ్కు తన తాతయ్య డైరీ గుర్తొస్తుంది. అందులో ప్రొఫెసర్ రాఘవ అనే పురావస్తు శాస్త్రవేత్త గురించి రాసి ఉంటుంది. నా పరిశోధన ఎవరికైనా ప్రమాదం తెస్తే రాఘవకు మాత్రమే నిజం తెలుసు. రాఘవ, వాసుదేవ శాస్త్రి మనవడివా? రా, కూర్చో. దేవలిపి, సంరక్షకులు, ఇవన్నీ పురాణాల్లోని కథలు బాబూ. విక్రమ్: కథలు కాదు ప్రొఫెసర్, నిజం. నేను నిరూపించగలను. ప్రొఫెసర్ రాఘవ ముఖంలోని అపనమ్మకాన్ని చూసి విక్రమ్కు మాటలు పనిచేయవని అర్థమైంది. అతనికి ఇప్పుడు కావాల్సింది ఒక రుజువు, ఒక అసాధ్యమైన రుజువు. అతను ల్యాప్టాప్ తెరిచి శతాబ్దాల నాటి ఆ పగిలిపోయిన కుండీ వైపు చూశాడు. అతని వేళ్లు కోడ్ను టైప్ చేస్తుంటే ప్రొఫెసర్ రాఘవ నవ్వుకున్నారు. కానీ ఆ నవ్వు క్షణాల్లో ఆవిరైపోయింది. రాఘవ కళ్ల ముందే ఆ మట్టి ముక్కలు నీలిరంగు కాంతితో వెలిగాయి. అవి గాలిలోకి లేచి ఒకదానికొకటి కలిసిపోయి శతాబ్దాల క్రితం కుమ్మరి చక్రంపై ఎలా ఉండేదో సరిగ్గా అలాగే కొత్త కుండీలా మారిపోయింది. మాటల కన్నా ఒక అద్భుతం ఎక్కువ నమ్మకాన్నిస్తుంది. రాఘవ, విక్రమ్, నువ్వు కనుగొన్నది దేవలిపి. దాన్ని కాపాడేవారే సంరక్షకులు. వాళ్ళు శత్రువులు కాదు, వాళ్ళు ఈ ప్రపంచానికి రక్షకులు. వాళ్ల నాయకుడు ఆచార్య. విక్రమ్ ఒక సహాయకుణ్ణి సంపాదించుకున్నాడు. కాని అదే సమయంలో అతను ఒక అత్యంత శక్తివంతమైన వ్యక్తి యొక్క దృష్టిని ఆకర్షించాడు. అసలైన కథ ఇప్పుడు మొదలవుతుంది.